633 మంది ఎంఈఓలు ఉండాల్సిన కాడ ఎంతమంది ఉంటారు? 633 ఉంటే 633 ఉండాలి కదా, మండలానికి ఒకటి ఉండాలి కదా. 500 ఉన్నారు, 500 లేరు, 400 ఉన్నారు, 400 లేరు, 300 లేరు, 200 లేరు. జనం వినాలి ఇదంతా. 100 కూడా లేడు, 20 మంది లేరు. 633 మందిలా ఇక ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళు అయితే నలుగురేనట. రెగ్యులర్ వాళ్ళు అయితే నలుగురే. ఇగో గింత దుస్థితి తెలంగాణ విద్యా వ్యవస్థ. గింత ఘోరమైన సిచ్యువేషన్ ఉంటే ఈ చదువుకున్న మా వాళ్ళు, మా మేధావులు ఈ ముఖ్యమంత్రి తోక పట్టుకొని తిరుగుతున్నారు. మొన్న బడి ఇనాగ్రేట్ చేస్తుంటే వీళ్ళు పెద్ద ఆయన ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు, ఆయన అయితే రాజీనామా చేసి అలా వారేసిన ఆయనే, ఈయన పనికిరాడు, ఈయన కానే కాదు అన్నోడు కూడా మళ్ళీ పోయి ఆడ సంకనాకుంటా తిరుగుతున్నారు. ఏందా మా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా విద్యా మీటింగ్ పెట్టి రావాయన ఆయన వచ్చి మాట్లాడు అంటే ఒక ప్రొఫెసర్ సార్ వస్తానని రాలే ఆఖరికి. ఎక్కడ ఏం అంటే వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీ కొంతమంది వ్యక్తిగతంగా నిజాయితీ పరులు ఉండొచ్చు, కానీ సమాజ